ఆన్లైన్ క్లాసెస్కి జూమ్ యాప్ ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి చాలా యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కానీ జూమ్ యాప్ ఉపయోగించి టీచ్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ జూమ్ యాప్ని ఉపయోగించి ఎలా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయొచ్చో చూద్దాం. ప్లే స్టోర్లో జూమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. జూమ్ యాప్ అని క్లిక్ చేస్తే మనకి జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని ఉంటుంది. అది ఇన్స్టాలేషన్ క్లిక్ చేయండి. జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ జూమ్ యాప్ ఉపయోగించి మనం ఆన్లైన్ టీచింగ్ లేదా ఆన్లైన్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేయొచ్చో చూద్దాం. జూమ్ యాప్ డౌన్లోడ్ అయ్యింది. దాన్ని ఓపెన్ చేద్దాం. మీకు జూమ్ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు పైన స్టార్ట్ ఏ మీటింగ్ అని ఉంది. కింద బ్లూ కలర్లో జాయిన్ ఏ మీటింగ్ అని ఉంది, చూసారా? దాని కింద లెఫ్ట్ సైడ్ సైన్ అప్ అని, రైట్ సైడ్ సైన్ ఇన్ అని ఉంది. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో వారు హోస్ట్ కాబట్టి సైన్ అప్ క్లిక్ చేసి మెయిల్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టూడెంట్స్, క్లాస్కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ సైన్ అప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జూమ్ యాప్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే ప్రైవేట్ టీచర్ కానీ ట్యూటర్స్ కానీ ఎవరైనా సరే క్లాసెస్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు హోస్ట్ కాబట్టి ముందు సైన్ అప్ క్లిక్ చేయాలి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్క్రీన్ మీద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సైన్ అప్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ సైన్ అప్ పేజ్లో మన మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ మెయిల్ ఐడి అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో జూమ్ యాప్కి, ఆ జూమ్ యాప్కి ఆ ఐడిని మనము మెయిల్ ఐడిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఈ రెండు కూడా ఇవ్వాల్సి. సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారా? వీ సెంట్ అన్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్ అని. మన మెయిల్ ఐడి ఓపెన్ చేసి మన మెయిల్ ఐడికి ఈ జూమ్ అకౌంట్ నుంచి ఒక వెరిఫికేషన్ మెయిల్ వచ్చుంటుంది. అది మనం క్లిక్ చేసి యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ జూమ్ నుంచి ప్లీజ్ యాక్టివేట్ యువర్ జూమ్ అకౌంట్ అని వచ్చింది, చూసారా? ఈ మెయిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మనకి యాక్టివేట్ అకౌంట్ ఉంది. యాక్టివేట్ అకౌంట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఈ జూమ్ అకౌంట్ అనేది ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుందంటే మనకి ఆర్ యూ సైనింగ్ అప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ స్కూల్ అని అడుగుతుంది. అంటే మీరు స్కూల్ అకౌంట్ నుంచి మీరు స్కూల్ మెయిల్ ఐడి నుంచి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారని అడుగుతుంది. ఒకవేళ స్కూల్ అకౌంట్ నుంచి క్రియేట్ చేసుకునేటట్టయితే ఎస్ అని క్లిక్ చేయండి. అలా కాకుండా ప్రైవేట్ టీచర్స్ కానీ ట్యూటర్స్ కానీ మీకు ఏదైనా మీరు పర్సనల్గా మీరు జూమ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటట్లయితే నో క్లిక్ చేయండి. తేడా ఏంటంటే స్కూల్ అకౌంట్ నుంచి క్లిక్ చేసుకుంటే మీరు స్కూల్ అకౌంట్ నుంచి ఎస్ క్లిక్ చేస్తే టైం లిమిట్ ఉండదు. అదే పర్సనల్ అకౌంట్ అయితే కనుక ప్రైవేట్ టీచర్స్కి అయితే టైం లిమిట్ ఉంటుంది 40 minutes బేసిక్ అకౌంట్ ప్లాన్లో. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ మీరు దీనికి క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ ఒక క్యాపిటల్ లెటర్, అలాగే స్మాల్ లెటర్, నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్, ఈ 4 ఉండేలా చూసుకోండి. ఒక క్యాపిటల్ లెటర్, అలాగే ఒక స్మాల్ లెటర్, నంబర్, ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ 4 కంపల్సరీ ఉండేలా చూసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు నెక్స్ట్ పేజ్ మీద ఎవరినైనా మీరు ఇన్వైట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ని అని అడుగుతుంది. కింద ఇన్వైట్ కింద స్కిప్ దిస్ టెస్ట్ క్లిక్ చేయండి. ఈ టెస్ట్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్లో మీకు స్టార్ట్ మీటింగ్ నౌ, గో టు మై అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ మీటింగ్ నౌ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత జూమ్ యాప్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు జూమ్ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ పైన మీకు మీటింగ్ ఐడి కనిపిస్తుంది, చూసారా? అది మీ మీటింగ్ ఐడి. మీరు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఈ మీటింగ్ ఐడిని మీ స్టూడెంట్స్కి ఇచ్చి మీరు కండక్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇప్పుడు మీకు ఇలా డూ యూ వాంట్ టు సైన్ ఇన్ విత్ యువర్ ఫింగర్ ప్రింట్ ఐడిని అడుగుతుంది. మీరు ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ టైం లాగిన్ అవుతున్నప్పుడు మీరు ప్రతిసారి ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదు. ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా మీరు అన్లాక్ చేసుకొని జూమ్ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేజ్లో మీరు గమనించండి, కింద మీకు డౌన్లో మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీట్ అండ్ చాట్, సెకండ్ది మీటింగ్, థర్డ్ది కాంటాక్ట్స్, ఫోర్త్ సెట్టింగ్స్. అలాగే ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఆప్షన్స్ మీకు పైన చూపిస్తుంది. ఇక్కడ మీట్ అండ్ చాట్ క్లిక్ చేసినప్పుడు మీకు పైన 4 ఆప్షన్స్ ఉన్నాయి, చూసారా? న్యూ మీటింగ్, అలాగే నెక్స్ట్ సెకండ్ జాయిన్, థర్డ్ వన్ షెడ్యూల్, ఫోర్త్ వన్ షేర్ స్క్రీన్. అంటే మీరు ఏదైనా ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీటింగ్ స్టార్ట్ చేయాలి అంటే క్లాస్ కండక్ట్ చేయాలనుకుంటే న్యూ మీటింగ్ని క్లిక్ చేయండి. మీరు న్యూ మీటింగ్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వీడియో ఆన్లో పెట్టుకోవాలి. అలాగే మీ పర్సనల్ మీటింగ్ ఐడి ఇందాక అయితే మీరు క్రియేట్ చేశారో ఆ పర్సనల్ మీటింగ్ ఐడి మీరు స్టూడెంట్స్కి ఇచ్చి మీరు క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఏ మీటింగ్ కొడితే మీకు క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత సెకండ్ వన్ జాయిన్ ఏ మీటింగ్.
ఎవరైనా మీకు మీటింగ్ ఐడి పంపిస్తే మీరు ఆ మీటింగ్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది జాయిన్ ఏ మీటింగ్ సెకండ్ ఆప్షన్. అలాగే థర్డ్ వన్ చూసారు షెడ్యూల్. మీరు ఇవాళ నెక్స్ట్ అవర్లో కానీ నెక్స్ట్ ఈవినింగ్ కానీ లేదా రేపటికి కానీ మీరు క్లాస్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకొని మీ డేట్ టైము ఏ టైంకి మీరు క్లాస్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటారో ఆ టైం ఇక్కడ మీరు ఎంట్రీ చేసి ఇక్కడ క్లాస్ షెడ్యూల్ చేసుకోవచ్చు ముందుగానే. ఇది షెడ్యూల్ ఏ మీటింగ్ అనమాట. అలాగే షేర్ ఏ స్క్రీన్. మీరు మీ స్క్రీన్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఇక్కడ మీరు మీటింగ్ ఐడి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి మీరు వాళ్ళతో మీ స్క్రీన్ షేర్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ మీటింగ్స్. మీరు ఆల్రెడీ షెడ్యూల్ చేసిన మీటింగ్స్ ఏవైనా ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తాయి. లేదా మీరు ఇక్కడైనా కూడా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. స్టార్ట్ ఏ మీటింగ్ ఇక్కడ కూడా మీరు ఇమీడియట్గా వెంటనే మీరు మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్ కాంటాక్ట్స్. మీ క్లాస్ మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు ఈ కాంటాక్ట్స్లో. అలాగే నెక్స్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ మనకి సెట్టింగ్స్. సెట్టింగ్స్లో మీరు మీ ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది పేజీ. అందులో మీరు ఇక్కడ ప్రొఫైల్ ఫోటో సెట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ డిస్ప్లే నేమ్ మార్చుకోవచ్చు. మీరు మీ నేమ్ ఎలా కనిపించాలి స్టూడెంట్స్కి అనేది ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ పాస్వర్డ్ క్లిక్ చేయొచ్చు. తర్వాత సెకండ్ మీకు మీటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మీటింగ్ సెట్టింగ్స్ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు జూమ్ యాప్లో ఫస్ట్ టైం మీరు లాగిన్ అయిన తర్వాత ఆటో కనెక్ట్ ఆడియో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. దీన్ని ఓపెన్ చేసి మీరు సెకండ్ ఆప్షన్ కాల్ ఓవర్ ఇంటర్నెట్ క్లిక్ చేయండి. మీరు కాల్ ఓవర్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా ఆఫ్లో ఉంటే మీరు మాట్లాడుతున్న మాటలు కానీ క్లాస్ కానీ స్టూడెంట్స్కి వినపడదు. సో ఇది ఎప్పుడు కాల్ ఓవర్ ఇంటర్నెట్ ఉండేలా చూసుకోండి. అలాగే మీరు జాయిన్ అయిన ప్రతిసారి కూడా మీ ఫోను మ్యూట్లో ఉండాలా ఆన్లో ఉండాలా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ వీడియో ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కింద ఇక్కడ చూసారా ఆటో కాపీ ఇన్వైట్ లింక్ ఉంది. ఈ ఆటో కాపీ ఇన్వైట్ లింక్ అనేది మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీరు మీటింగ్ షెడ్యూల్ చేసినా లేదా మీటింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఆ మీటింగ్ యొక్క ఇన్వైట్ లింక్ అనేది కాపీ అయిపోతుంది. ఆ కాపీ అయిన ఇన్వైట్ లింక్ని మీరు మీ స్టూడెంట్స్కి మెసేజ్ కానీ లేదా వాట్సాప్ కానీ చేసి దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా క్లాస్లో జాయిన్ అయిపోతారనమాట. అంటే మీరు ఈ కాపీ లింక్ ఆటోమేటిక్గా కాపీ చేసిన తర్వాత లింక్ మీద మీరు క్లిక్ చేయమని చెప్పండి. మీరు అది వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు కాపీ చేసిన లింక్ని మీ స్టూడెంట్స్కి మీరు ఏదైనా ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది లేదా వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా క్లాస్లో జాయిన్ అయిపోతారు. అలాగే చాట్ సెట్టింగ్స్ ఉంటాయి. మీరు చాట్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ మీరు మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు మీటింగ్లోకి వెళ్ళి క్లాస్ ఎలా కండక్ట్ చేయాలో చూద్దాం. మీరు ఇక్కడ న్యూ మీటింగ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ ఏ మీటింగ్ అని క్లిక్ చేయండి. మీకు ఇలా క్లాస్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు ఇందులో ఆప్షన్స్ చూడండి. మీకు ఇది స్టాప్ వీడియో, ఇది మ్యూట్. ఇందులో మీకు లెఫ్ట్ సైడ్ అన్మ్యూట్ ఉంది చూసారా, ఇది అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ చేసినప్పుడు మీకు మీ వాయిస్ ఎదుటి వాళ్ళకి వినపడుతుంది. అలాగే వీడియో మీరు మాట్లాడుతున్న మీరు మీ ఫేస్ మీ వీడియో అంతా కూడా స్టూడెంట్స్ కనిపించేలాగా పెట్టుకోవచ్చు లేదా మీరు మీ వీడియోని ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ షేర్ బటన్ ఉంది కదా, షేర్ని క్లిక్ చేయండి. ఇందులో మీరు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిని మీరు ఇక్కడ కనిపించిన ఆప్షన్స్ అన్నీ కూడా మీరు స్టూడెంట్స్తో షేర్ చేసుకోవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ బాక్స్ కానీ మీ ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ వెబ్సైట్ యూఆర్ఎల్స్ వెబ్సైట్ లింక్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు. అలాగే వెబ్సైట్ యొక్క బుక్స్ మార్క్స్ కూడా మీరు షేర్ చేయొచ్చు. మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు. మీరు ఏదైనా స్టూడెంట్స్కి మీ మొబైల్లో ఉన్న ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ మీరు వాళ్ళతో చూపించవచ్చు డైరెక్ట్గా. అలాగే షేర్ వైట్ బోర్డ్ లాస్ట్ ఆప్షన్, ఇది టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది వైట్ బోర్డ్ షేర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెన్ బటన్ ఉంది చూసారా, పెన్ సింబల్, ఆ సింబల్ని క్లిక్ చేయండి. సింబల్ని క్లిక్ చేస్తే మీకు పెన్ మీకు యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మీరు స్టూడెంట్స్కి ఏదైనా సరే ఇక్కడ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3+3 = 6 లేదా 6 - 5 = 1 మీరు ఇలా రాస్తూ ఉంటే స్టూడెంట్స్కి అక్కడ వైట్ బోర్డు మీద కనిపిస్తూ ఉంటుంది. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి దీని మీద చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది. సెకండ్ వన్ మీకు ఎరేజర్, ఇది క్లిక్ చేసి ఎరేజ్ చేయొచ్చు. మొత్తం మళ్ళీ వైట్ బోర్డ్ని ఎరేజ్ చేసి మళ్ళీ వైట్ బోర్డ్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ పార్టిసిపెంట్స్. మీరు ఈ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు స్టూడెంట్స్ ఎవరెవరైతే క్లాస్కి అటెండ్ అయ్యారో ఇక్కడ మీకు ఆ పార్టిసిపెంట్స్ లిస్ట్ కనిపిస్తుంది. మీరు వాళ్ళని యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, వాళ్ళని మ్యూట్ చేయొచ్చు, మీరు వాళ్ళని రిమూవ్ కూడా చేయొచ్చు క్లాస్లోంచి. ఇక్కడ చూసారు కింద మీకు మ్యూట్ ఆల్ ఉంది. మ్యూట్ ఆల్ క్లిక్ చేస్తే మీ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ మీరు మ్యూట్ చేయొచ్చు. 3 డాట్స్ని క్లిక్ చేస్తే అందరినీ కూడా మీరు అన్మ్యూట్ చేయొచ్చు మళ్ళీ మీరు. అలాగే ఇన్వైట్ క్లిక్ చేసి ఎవరినైనా ఇన్వైట్ చేయొచ్చు మీరు మెసేజ్ ద్వారా, మెయిల్ ద్వారా, లేకుంటే ఈ జూమ్ ఇన్వైట్ లింక్ ద్వారా కూడా మీరు ఎవరైనా స్టూడెంట్స్ని ఇన్వైట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు జూమ్ యాప్ ద్వారా మీరు ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేసుకోవచ్చు.